డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేడే నీట్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్టీఏ. తెలంగాణలో 73,000 మంది సహా 22.7 లక్షల మంది, తెలంగాణలో ఎక్కువ మంది 73,000 మంది రాస్తున్నారు. మరి 22.79 లక్షల మంది ఇండియా వైజ్ అయితే రాస్తున్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది మాక్ డ్రిల్ మరి శనివారం కండక్ట్ చేయడం జరిగింది. 2 లక్షల మందితో భద్రత ఇచ్చారంట. దేశవ్యాప్తంగా వైద్య విద్య నిర్వహించే మరి రీ ఎగ్జామినేషన్ కొన్ని పరిస్థితుల వల్ల రీ ఎగ్జామ్ జరుగుతుంది. గత 3వ తేదీ నిర్వహించిన పేపర్ లీకు అక్రమాల తరణ 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఎన్టీఏ నేడు నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. తెలంగాణలో సుమారు 73,000 మంది పరీక్ష హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పేపర్ పెన్ను విధానంలో నిర్వహిస్తున్నారు. దేశంలోని 551 నగరాల్లో 5,440 కేంద్రాల్లో 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్తో రద్దు, ఎన్టీఏపై విమర్శలు వెలువ. గత నెల 3వ తారీఖున వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రశ్నపత్రం లీక్ అయింది. అందువల్ల ఈ 2 రోజులు టెలిగ్రామ్ కూడా బంద్ అయిపోయిందమ్మా స్టూడెంట్స్, గమనించండి. మరి బయాలజీ, కెమిస్ట్రీ శాతం అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్ మీడియాలో చక్కెర కొట్టినాయి. ఆరోపణలు రావడం పరీక్ష సమగ్ర దెబ్బతిందని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు రీ ఎగ్జామ్ నిర్వహించింది. దీంతో ఎన్టీఏ వాళ్ళు పరీక్ష నిర్వహించిన విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. పరీక్ష తయారీలో పాల్గొన్న నిపుణుల రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్ పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నాపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులు భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలు కఠినతరం చేయడం వంటి చర్యలు అయితే ఈసారి తీసుకున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసాం ఎన్టీఏ వాళ్ళు చేసామంటున్నారు. మరి చూడాలి ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఎంతవరకు చేశారనేది చూడాలి. నీట్ రీ ఎగ్జామ్ తర్వాత పారదర్శకంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఏ తెలిపింది. 95,000కు పైగా పరీక్ష గదుల్లో మొత్తము 138,560 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. లైవ్ ఫీల్డ్ను జాతీయ ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్గా పర్యవేక్షిస్తారు. మరి అక్రమాలను అరికెట్టేందుకు దేశవ్యాప్తంగా 51,300 జామర్లను కూడా ఏర్పాటు చేశారు. జామర్లు అంటే ఆ యొక్క ఏరియాలో మొబైల్ ఫోన్లు పనిచేయవమ్మా, గుర్తుపెట్టుకుని. ప్రతి పరీక్ష గదికి 2 ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీ 38,735 మంది సిబ్బందిని బయోమెట్రిక్ వెరిఫికేషన్కు 48,000 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఎందుకంటే వేలు ముద్ర వేయడం కూడా ఫేస్ అథెంటికేషన్ కూడా అవ్వాలన్నమాట. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వేటర్లు విధుల్లో ఉండగా 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వేటర్. మరి కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజ్ని పరీక్షిస్తారు. ఈ ఫుటేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్తో విశ్లేషించి ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేశారు. రీ ఎగ్జామ్ ముందు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్, రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్షా కేంద్రాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాలు అభ్యర్థుల ప్రవేశ పరీక్షలను పరీక్షించారు. ప్రశ్నాపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి 2 లక్షల మంది పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించాలని నేపథ్యంలో టెలిగ్రామ్ను కూడా నిషేధించారు. ప్రస్తుతానికి ఈరోజు రేపు కూడా పనిచేయదు. 2 రోజుల నుంచి టెలిగ్రామ్ బంద్లో ఉంది. నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ విద్యార్థుల వదంతులు నమ్మవద్దని సూచిస్తుంది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై మరి ప్రత్యేక పోర్టల్ను కూడా తీసుకొచ్చారు వీళ్ళైతే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ ఎగ్జామ్ పరీక్షకు ఎన్టీఏ విశ్వవిద్యాలయం దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షలు పారదర్శకులకు అగ్ని పరీక్షగా మారింది. ఇది స్టూడెంట్స్ ఈరోజే మరి నీట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా 2 గంటల ముందు వెళ్ళిపోండి అమ్మ, 1.5 గంటల ముందు వెళ్ళిపోయింది హ్యాపీగా. మరి 1.5 గంటల ముందు వెళ్ళి మరి లంచ్ కూడా తీసుకుని వెళ్ళి అక్కడే మీరు చేయండి లంచ్. మరి 1:30 లోపు వెళ్ళాలి, లేకపోతే మీకు గేట్స్ క్లోజ్ అయ్యా. మరి టయానికి లోపల గేట్లోకి అయితే వెళ్ళండి. 1:30 అంటే
1 గంట లోపు వెళ్ళండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 1:30 లోపు అన్నారు, మీరు కనీసం మరి 1:15 లోపు గేట్ లోపలికి వెళ్తే హ్యాపీగా ఏంటంటే మరి టెన్షన్ మరి రిలాక్స్ అవుతారు. కొద్దిగా చెమటలు పట్టి ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, కొద్దిగా చెమటలు పట్టి రిలాక్స్ అవుతారు అనమాట. 1:15 కనీసం 1 గంట 15 నిమిషాల కల్లా మీరు ఎగ్జామినేషను సీట్లు కూర్చునే విధంగా చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రిలాక్స్గా కొంచెం ఉండండి. మరి స్టూడెంట్స్ ఆ విధంగా మనం ఎగ్జామినేషన్ రాసేటానికి ఫ్రీగా ఉండాలి, గుర్తుపెట్టుకుని. టెన్షను, చెమటలు పడతాం అవన్నీ బాడీలో ఇది కొంచెం అలసట నుంచి మనం రిలాక్స్ అవ్వాలి స్టూడెంట్స్. అలా రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళు యొక్క మరి విధి విధానాలు వాళ్ళు మరి లోపల మరి సిగ్నేచర్ తీసుకోవటం కానీ మరి ఏ విధంగా స్టూడెంట్స్కి అవన్నీ జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్స్ కొంతమంది మరి ఈరోజు వార్తాపత్రికలో చూస్తే మనం అనేక మంది స్టూడెంట్స్ 2-3 స్టూడెంట్స్ కొద్దిగా అగాత్యాలు చేసుకున్నారు. అలాంటి ఎవరు చేసుకోకూడదు. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ అనేది అందరికీ రావమ్మ సీట్లు, అది గుర్తుపెట్టుకుని. మన దేశం మరి 22 లక్షల మంది 23 లక్షల మంది దాకా రాస్తున్నారు. మరి మనకు సీట్లు ఎన్ని ఉండి 1,35,000 దాకా సీట్లు ఉండి అంటే అందరికీ సీట్లు వస్తే రావు. దానిలో అది బహిరంగ రహస్యము. ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా అడుగులు ముందుకు వేయాలి. అందరికీ సీట్లు వస్తాయంటే రావు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1:20 అంటే 20 మందిలో ఒక్కరికే సీట్ వస్తుంది. అది ఎవరికి వస్తుందా లేదా ఎంత కష్టపడి, ఇది కాంపిటేటివ్ స్పిరిట్. ఈ స్పిరిట్తో మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈ స్పిరిట్తో 20 మందిలో ఒక్కరికే వస్తాయి. నువ్వు ఎంత కష్టపడన్నా చదువు. టోటల్గా 20 మందిలో 19 మందిలో ఒకరికన్నా, 20 మందిలో ఒకరికన్నా, 21 మందిలో ఒకరికే వస్తాయి. నువ్వు ఎంత కష్టపడిన వాళ్ళకి ముందు వస్తాయి, కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక పరుగు పందెం లాంటిది. మనము అందిపుచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. సరే నాకు కూడా రావాలి అనే విధంగా ఉండాలి, అంతేగాని నాకు రాదు అనే విధంగా కూడా ఉండకూడదు. ఇంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారు, నాకు రాదు, నీట్ ఎగ్జామ్ రాదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. రాకపోతే మనకు నష్టమే లేదు కదా. ఇంకా అనేకమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఐజర్ ఉంది, చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. తర్వాత ఎంసెట్లు, అగ్రికల్చరు, హార్టికల్చరు, మరి వెటర్నరీ ఉంది, ఫార్మసీ ఉంది స్టూడెంట్స్కి. ఇలా అనేకమైన కోర్సులు ఉన్నాయేమో. ఎటువంటి మరి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. ఇది కాకపోతే ఇంకొకటి, దానివల్ల ఇది ఇక్కడే చదవాలని బైపీసీ స్టూడెంట్స్ ఇది ఒక్కటే చదవాలని రూల్ ఏం లేదు. ఎక్కడ రాసిపెట్టి ఏ బుక్లో కూడా రాసిపెట్టి లేదు. అనేకమైన అవకాశాలు స్టూడెంట్స్కి ఉంటాయి. అవకాశాలను వాడుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డిస్కరేజ్ అవ్వద్దు, మీ యొక్క ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్.